హాయ్, మనము ప్రీవియస్ క్లాసెస్ లో ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలనేది చూసాం. ఓకే, ఫేస్బుక్ యాడ్స్ ట్యూటోరియల్ లో ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలో చూసాము. ఓకే, ఈ రోజు క్లాస్ లో మనము ఒక ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ ఎలా సెటప్ చేయాలి, ఓకే, ఇంకా ఫేస్బుక్ లో కన్వర్షన్ ట్రాకింగ్ ఎలా చేయాలి, పిక్సెల్ కోడ్ అండ్ దెన్ కన్వర్షన్ ట్రాకింగ్ ఇన్ ఫేస్బుక్, ఇంకా ఈవెంట్ ట్రాకింగ్ మీన్ స్పెసిఫిక్ ఈవెంట్స్ మనం ట్రాక్ చేయాలనుకున్నప్పుడు మనం ట్రాక్ చేయొచ్చండి. ఓకే, ఈ ఈవెంట్ ట్రాకింగ్ ఎలా చేయాలి అండ్ రీటార్గెటింగ్. ఓకే, ఎవరైనా మన వెబ్సైట్ కి విజిటర్స్ వచ్చారు, వాళ్ళని ఫేస్బుక్ లో మనం ఎలా రీటార్గెట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా చూద్దాం. లెట్ మీ గో టు ఫేస్బుక్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు నేను ఫేస్బుక్ వెళ్తున్నాను. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఓకే మనకు ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఉండాలండి. అండ్ మనం ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ లో కూడా మనకు అకౌంట్ ఉండాలి. ఓకేనా, మనం నేను క్రియేట్ చేస్తున్నాం ఆల్రెడీ ఒకటి. ఓకే, యాడ్ ఒకటి క్రియేట్ చేసాం కదా, నేను క్యాంపైన్స్ యాడ్ గ్రూప్స్ అవన్నీ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. లెట్ మీ గో టు మై ఫేస్బుక్. ఓకే, ఇది నా పేజ్, రైట్. ఇప్పుడు నేను యాడ్స్ మేనేజర్ కి వెళ్తానండి. ఓకే, యాడ్స్ మేనేజర్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ క్రియేట్ కి వెళ్ళి యాడ్ మీదైనా క్లిక్ చేయొచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ గా facebook.com/ads manager అనేది మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే, ఐ డూ దట్ facebook.com/ads manager. ఓకే, దిస్ ఇస్ ది యాడ్స్ మేనేజర్. చూడండి, ఇక్కడ బిజినెస్ టూల్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ టూల్స్ లోకి వెళ్ళి మనం ఈ సెటప్ అంతా కూడా చేసుకోవచ్చు. ఓకే, బిఫోర్ గోయింగ్ దేర్, ఈ పిక్సెల్ కోడ్ అంటే ఏంటి? ఐ సే దట్. ఓకే, వాట్ ఈస్ దిస్? ఫేస్బుక్ పిక్సెల్ కోడ్. ఓకే, ఈ ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేది ఒక కోడ్ అండి. ఈ కోడ్ ని మనం మన వెబ్సైట్ లో పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మన వెబ్సైట్ లో కనుక మనం పేస్ట్ చేస్తే కోడ్ ని ఇది ఒక అనలిటిక్స్ టూల్ లాగా పనిచేస్తుంది. ఓకేనా, ఇట్ కలెక్ట్స్ డేటా. ఓకే, మన వెబ్సైట్ నుండి ఇది డేటా అంతా కలెక్ట్ చేస్తుంది. ఎట్లాంటి డేటా అంటే వీ కెన్ ట్రాక్, వీ కెన్ ట్రాక్ ఎవ్రీథింగ్. లైక్ మనకు వెబ్సైట్ విజిటర్స్ ఎవరెవరు వస్తున్నారు. ఓకే, యూ కెన్ ట్రాక్ కన్వర్షన్స్ ఫ్రమ్ FB యాడ్స్. ఓకే, లైక్ మీన్స్ ఇప్పుడు ఫేస్బుక్ లోకి ఎవరైనా వచ్చారు, మన ఫేస్బుక్ యాడ్ వాళ్ళు చూసి మన ఫేస్బుక్ యాడ్ మీద క్లిక్ చేసి వాళ్ళు మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యొచ్చు. ఓకేనా, అలా ఫేస్బుక్ యాడ్స్ నుండి ఎన్ని కన్వర్షన్స్ జరిగాయి, ఇంకా ఎంతమంది విజిటర్స్ నాకు వస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల యూస్ ఏంటంటే మళ్ళీ మనం వాళ్ళని రీటార్గెట్ చేసుకోవచ్చు. ఎవరైనా నా వెబ్సైట్ కి వచ్చారు, వాళ్ళ ప్రోడక్ట్ కొనకుండా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఫేస్బుక్ లో ఎప్పుడైనా బ్రౌజ్ చేస్తున్నా, యూస్ చేస్తున్నా ఫేస్బుక్ ని, ఓకే, వీ కెన్ టార్గెట్ దోస్ పీపుల్. దిస్ ఈస్ ది యూస్ ఆఫ్ దిస్ ఫేస్బుక్ పిక్సెల్ కోడ్. సింప్లీ ఇది ఫేస్బుక్ అనలిటిక్స్ టూల్ లాగా వర్క్ చేస్తుందండి. అంటే ప్రతి థింగ్ ట్రాక్ చేసుకునేకి, మన వెబ్సైట్ మీద ప్రతి థింగ్ ట్రాక్ చేసుకునేకి ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎవరిని టార్గెట్ చేయాలి అనేది కూడా. ఓకే, దీనికోసం నేను ముందే చెప్పాను, మనకు ఫేస్బుక్ పేజ్ ఉండాలి, అలాగే యాడ్స్ మేనేజర్ అకౌంట్ కూడా ఉండాలి. ఓకేనా, ఈ పిక్సెల్ కోడ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ కస్టమ్ పిక్సెల్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ కన్వర్షన్ పిక్సెల్. ఇది 2 టైప్స్ ఆఫ్ పిక్సెల్ కోడ్స్. ఓకే, కస్టమ్ పిక్సెల్ అంటే ఏంటి? ఓకే, మనము ప్రతి వెబ్సైట్ విజిటర్ ని ట్రాక్ చేయాలి అనుకుంటే, అంటే ప్రతి వెబ్సైట్ విజిట్ ని కూడా ట్రాక్ చేయాలి అనుకుంటే మనం కస్టమ్ పిక్సెల్ యూజ్ చేసుకుంటామండి. ఓకే, ఇట్ యూస్ టు ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ విజిట్ యువర్ వెబ్సైట్. Okay, this is the use of custom pixel. And what about conversion pixel? Okay, track conversions on my website. Okay, నా వెబ్సైట్ ఏమైనా కన్వర్షన్స్ జరిగితే అది నేను ట్రాక్ చేస్తాను. కన్వర్షన్స్ మీన్ అగైన్ అది సైన్ అప్ అవ్వచ్చు, ఫిల్లింగ్ ఏ ఫామ్ అవ్వచ్చు, ప్రోడక్ట్ పర్చేజ్ అవ్వచ్చు, మేకింగ్ ఏ కాల్, అలా అలాంటివన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్. ఓకే, ఇలాంటి వేరియస్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ని కూడా నేను ట్రాక్ చేసుకోవచ్చు ఈ పిక్సెల్ కోడ్ అనేది నా వెబ్సైట్ లో సెటప్ చేసుకుంటే. ఓకేనా, ఇట్ వర్క్స్ లైక్ అనలిటిక్స్ టూల్ అని కూడా చెప్తాను. రైట్, ఈ పిక్సెల్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మీ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళిపోండి.
ఓకే, ఇక్కడ మీకు బిజినెస్ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే ఓకే, ఈవెంట్స్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా ఈవెంట్స్ మేనేజర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, మేనేజ్ బిజినెస్ అనే ఆప్షన్ కింద ఈవెంట్స్ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా సోర్సెస్, కస్టమ్ కన్వర్షన్స్, పార్ట్నర్ ఇంటిగ్రేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, రైట్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ గెట్ స్టార్ట్. రైట్, చూడండి ఇవన్నీ ఉన్నాయి. మనం మన డేటా సోర్స్ ని కనెక్ట్ చేసుకుందాం. ఓకేనా, క్లిక్ ఆన్ కనెక్ట్ డేటా సోర్స్. ఓకే, ఇప్పుడు మీరు మీ పిక్సెల్ కోడ్ ని ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు? ఓకేనా, వెబ్సైట్ లోనా, యాప్ లోనా? మీకు ఒకవేళ యాప్ ఉంటే మీ యాప్ కి కూడా మీరు పిక్సెల్ కోడ్ ని కనెక్ట్ చేసుకున్నారంటే మీ యాప్ కి ఎన్ని విజిట్స్ వస్తున్నాయి, ఓకే, మీ యాప్ లో ఎన్ని కన్వర్షన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. కరెంట్లీ నాకు యాప్ లేదండి, ఐ హ్యావ్ ఎ వెబ్సైట్, సో ఐ విల్ కనెక్ట్ దిస్ టు మై వెబ్సైట్. ఓకే, నేను వెబ్సైట్ కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ముందే చెప్తుంది టు షేర్ యాక్టివిటీ దట్ అకర్స్ ఆన్లైన్. ఓకే, పర్చేజ్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు అని చెప్తుంది. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫేస్బుక్ పిక్సెల్ కోడ్. ఓకే, చూస్ దిస్. మనం ఇప్పుడు ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ ప్లేస్ చేస్తున్నాము. ఓకే, రైట్, ఐఎమ్ చూసింగ్ దిస్ ఫేస్బుక్ పిక్సెల్ కోడ్. ఓకే, ఇక్కడ వెబ్ ఈవెంట్స్ కానివ్వండి. ఓకే, కస్టమర్స్ యూజ్ వెన్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ వెబ్సైట్. ఓకే, కస్టమర్స్ ఏమైనా ఇంటరాక్ట్ అయినా మన వెబ్సైట్ ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తుంది. కాన్ కనెక్ట్. ఓకే, ఈ ఫేస్బుక్ పిక్సెల్ కి ఒక నేమ్ అనేది ఇవ్వాలండి. ఓకే, గివింగ్ నేమింగ్ ఇట్ యాజ్ విజువల్లీ. ఓకే, website name, we have to give website name also. Let me give that. ఇప్పుడు నా వెబ్సైట్ నేమ్ ఇస్తాను నేను. ఓకే, గివ్ యువర్ వెబ్సైట్ నేమ్. రైట్, ఐఎమ్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ చేస్తున్నామంటే ఐఎమ్ అగ్రీయింగ్ ఆల్ ది టర్మ్స్ ఆఫ్ ఫేస్బుక్. ఓకే, రైట్, మీరు ఇప్పుడు పిక్సెల్ కోడ్ మాన్యువల్ గా ఇంటిగ్రేట్ చేసుకుంటారా? ఓకే, లేకపోతే పార్ట్నర్ ఇంటిగ్రేషన్, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి. మాన్యువల్లీ అయితే ఇక్కడ మనకు కోడ్ ఇస్తుంది, మన కోడ్ ని కాపీ చేసి మనము we have to paste it in our website. ఓకే, పార్ట్నర్ అనుకోండి. ఓకే, చూడండి ఇక్కడ వేరియస్ పార్ట్నర్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ వచ్చేసి వర్డ్ ప్రెస్. రైట్, వర్డ్ ప్రెస్ చూస్ చేసుకోండి. ఓకే, సింప్లీ చూస్ కంటిన్యూ. మీకు ఇక్కడ వేరియస్ స్టెప్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, యూ షుడ్ డౌన్లోడ్ దిస్ థింగ్. చూడండి ఇక్కడ నాకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, రైట్, ఇప్పుడు ఒక జిప్ ఫైల్ అనేది నా సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయిందండి. ఓకే, దిస్ ఈస్ ది ఫేస్బుక్ పిక్సెల్ కోడ్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. చూడండి ఇది చెప్పిన ప్రతి థింగ్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లెట్స్ సీ దిస్ థింగ్స్. ఓకే, లెట్స్ గో టు వర్డ్ ప్రెస్. ఓకే, మీ వర్డ్ ప్రెస్ కి వెళ్ళి ఓకే ప్లగిన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ వేరియస్ స్టెప్స్ చెప్తుంది కదా, ఆ స్టెప్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకు ఫేస్బుక్ అనేది ఒక ఫైల్ ఇచ్చింది, ఆ ఫైల్ ని మనం అప్లోడ్ చేయాలి. ఓకేనా, లెట్ మీ అప్లోడ్ ప్లగిన్. ఓకే, కిందకి స్క్రోల్ చేయండి. యూ కెన్ చూస్ ఏ ఫైల్. ఇందాక ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా, దిస్ ఇస్ జిప్ ఫైల్. ఓకే, యూ హావ్ టు అప్లోడ్ దిస్ జిప్ ఫైల్. ఓకే, లెట్ మీ గో టు ఫేస్బుక్. అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ వాట్ షుడ్ ఐ డూ? ఓకే, ఇన్స్టాల్ ది ప్లగిన్ అండ్ యాక్టివేట్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ.
ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ లోకి వెళ్ళి చూసారంటే నా ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. అఫీషియల్ ఫేస్బుక్ పిక్సెల్ అనేది నా ప్లగిన్. క్లిక్ ఆన్ యాక్టివేట్. కొన్నిసార్లు మీకు అక్కడే యాక్టివేట్ అని కూడా చూపిస్తుంది. ప్లీజ్ యాక్టివేట్ దట్ ప్లగిన్. చూడండి ఇక్కడే మీకు యాక్టివేట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్, సింపుల్ మీ ప్లగిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకేనా, నౌ ఐ హావ్ టు గో టు టూల్స్. ఓకే, ఐ హావ్ టు గో టు సెట్టింగ్స్. Yes, my plugin got activated. Yes, activate అయిపోయిందండి. ఇప్పుడు I have to go to settings and where should I go? Let me see. Okay, let me go there. See, here it is showing us Facebook pixel. Okay, settings లో Facebook pixel అనే ఒక ఆప్షన్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళండి. చూడండి ఇది మీ పిక్సెల్ ఐడి. ఓకే, మీకు ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, let me see any other steps that it okay, not enable access token none. Yes, all are correct. Okay, no activity yet because I didn't do anything. Save changes. మీ పిక్సెల్ యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు అండి. మీన్స్ లైక్ 1 minute లైక్ దట్. సమ్ టైమ్స్ మీకు కొంచెం టైం పట్టొచ్చు. ఓకే, మీ వెబ్సైట్ నేమ్ ఇస్తాను నేను. సెండ్ టెస్ట్ ట్రాఫిక్. ఓకే, ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ కి వెళ్ళి ఏమైనా యాక్షన్ చేస్తే ఇట్ విల్ షో మీ. ఓకే, రైట్. No activity yet, it's loading. Shouldn't it is showing as active, means pixel code is set up. Okay, హ్యాపీగా సెటప్ అయిపోయింది పిక్సెల్ కోడ్ ఇప్పుడు మన వెబ్సైట్ లో. ఓకేనా, ఇది వన్ వే ఆఫ్ సెట్టింగ్ పిక్సెల్ కోడ్. లేదు అంటే మీరు హ్యాపీగా ఇన్స్టాల్ కోడ్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని మీకు కొంచెం కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకొని మీరు మీ కోడ్ లో హెడర్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి. ఓకే, ఆర్ యూ కెన్ యూస్ ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్ అనే ప్లగిన్ ఇంతకుముందు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. ప్లగిన్ లోకి వెళ్ళి మీరు హెడర్ లో పేస్ట్ చేసినా కూడా సింపుల్. ఓకే, జస్ట్ మీకు కొత్త వే, ఇది ఒక కొత్త వే చూపించాలని చెప్పి ఐ చూస్ దిస్ థింగ్. ఓకే, పార్ట్నర్ ఇంటిగ్రేషన్స్ అనే ఆప్షన్ నేను చూస్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. నేను నా కనెక్షన్ కూడా వెరిఫై చేసుకున్నాను. ఇట్ ఈస్ యాక్టివ్. రైట్, ఐమ్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఐల్ సే దిస్ అగైన్. సెటప్ ఈవెంట్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకే, రైట్. చూడండి నా పిక్సెల్ కోడ్ అనేది సెటప్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నా పిక్సెల్ కోడ్ నేమ్ కూడా చూపిస్తుంది డిజి రెడీ అని. దీని ఐడి ఇది. ఓకే, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు సెటప్ ఏ పిక్సెల్ కోడ్. ఓకే, ఆ పిక్సెల్ కోడ్ వర్క్ అవుతుందా లేదా, ఎలా వర్క్ అవుతుందా అనేది కూడా మనం ఇందాక టెస్ట్ చేసాం. రైట్, నా ఈ పిక్సెల్ కోడ్ యూజ్ చేసుకొని ఓకే మనకు ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఓకే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. ఇక్కడ డయాగ్నోస్టిక్స్ అనే ఆప్షన్ ఉంటది. ఓకే, కొంచెం టైం తీసుకుంటది. ఓకే, రైట్. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ పిక్సెల్ కోడ్ అనేది చెప్తుంది. మీ పిక్సెల్ కోడ్ థింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఓకే అట్లా అవన్నీ కూడా చెప్తుంది. రీసెంట్ యాక్టివిటీస్ అనేది చూపించడానికి కొంచెం టైం పడుతుందండి. ఓకేనా, నో హిస్టరీ చేంజెస్ ఫౌండ్. ఇప్పుడే కదండి ఓకే నేను అప్లోడ్ చేసింది. ది చేంజెస్ మే టేక్ అప్ టు 15 minutes టు అపియర్. ఓకే, ఇంకా పిక్సెల్ కోడ్ లో నేను అప్లోడ్ చేసి జస్ట్ నా ఐ హావ్ అప్లోడెడ్ కదా, సో ఇట్ విల్ టేక్ సమ్ 15 minutes లైక్ దట్. ఓకే, రైట్. దిస్ ఇస్ ది పిక్సెల్ ఐడి. ఓకే, సెట్టింగ్స్ లోకి వెళ్తే దిస్ ఇస్ ది పిక్సెల్ ఐడి. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, మీరు నేమ్ పిక్సెల్ నేమ్ మీరు ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, టెస్ట్ ఈవెంట్స్ అంటే ఏం లేదండి, మీ పిక్సెల్ కోడ్ వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి అంటే సింపుల్ గా ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చి ఓపెన్ వెబ్సైట్ కొట్టండి. ఓకే, వర్క్ అవుతుందా లేదా అనేది మీకు చెప్పేస్తుంది. యాక్టివ్ ఉందా నాట్ యాక్టివ్ ఉందా అనేది మీకు చెప్పేస్తుంది. ఓకే, రైట్. చూడండి ఇందాక నేను పార్ట్నర్ ఇంటిగ్రేషన్ యూస్ చేశాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్స్టాల్ ది కోడ్ మాన్యువల్లీ ఆల్సో. చూడండి ఇక్కడ కాపీ కోడ్ బేస్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా కాపీ కోడ్ క్లిక్ చేయండి. ఓకే, పేస్ట్ దిస్ కోడ్ ఇన్ వెబ్సైట్. ఓకే, హెడర్ సెక్షన్ లో స్లాష్ హెడ్ ట్యాగ్ ముందర మనం పేస్ట్ చేయాలండి ఇది. లేదంటే సింపుల్ గా ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు పేస్ట్ చేసేసేయండి హెడర్. ఓకే, ఇక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, మన పిక్సెల్ కోడ్ ఇలా 2 ways లో మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన పిక్సెల్ కోడ్ మనం సెట్ చేసేసామండి. కొంచెం టైం తర్వాత ఓకే ఏమైనా యాక్టివిటీస్ జరిగితే యాక్టివిటీస్ అనేవి కూడా ఇక్కడ నాకు డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏమన్నా యాక్షన్స్
కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అండి యూజింగ్ కస్టమ్ కన్వర్షన్స్. ఇక్కడ కస్టమ్ కన్వర్షన్స్ ఉన్నాయి కదండి. ఓకే, ఏమైనా నా వెబ్సైట్ లో ఎఫ్బి యాడ్స్ ద్వారా ఏమైనా కన్వర్షన్స్ జరుగుంటాయి. ఓకే, ఎవరైనా యూజర్స్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి నా యాడ్ కనిపించింది, అప్పుడు వాళ్ళు నా ఫేస్బుక్ యాడ్ మీద క్లిక్ చేసి నా వెబ్సైట్ కి నావిగేట్ అయ్యారు. అక్కడ వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడం కానివ్వండి, ఓకే, ఇంకా ఏమైనా ఫామ్ ఫిల్అప్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి ఏమైనా కన్వర్షన్స్ చేసుంటే ఓకే, అలాంటి కన్వర్షన్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ కస్టమ్ కన్వర్షన్స్. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ కస్టమ్ కన్వర్షన్స్. ఓకే, ఇప్పుడు ఈ కస్టమ్ కన్వర్షన్ ని కూడా క్రియేట్ చేద్దామండి. రైట్, ఆల్ యూఆర్ఎల్ ట్రాఫిక్. ఈ కస్టమ్ కన్వర్షన్స్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా పిక్సెల్ కోడ్ అనేది సెటప్ అయి ఉండాలండి మన వెబ్సైట్ లో, లేకుంటే మనం చేయలేం. చూడండి వెబ్సైట్ ఇవ్వండి, ఇది నా పిక్సెల్ కోడ్ రీసెంట్ గా క్రియేట్ చేశాను, ఇది నా వెబ్సైట్ లో సెటప్ అయి ఉండాలి. ఓకే, నేమ్ హియర్ కన్వర్షన్. ఐ వాంట్ టు ట్రాక్ సమ్, ఓకే, ఎనీథింగ్ లైక్ సైన్ అప్ అలా ట్రాక్ చేయాలి అనుకుంటే గివ్ ఇట్ నేమ్. ఇఫ్ యూ వాంట్ గివ్ మీరు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు, కానీ అది ఆప్షనల్. సో ఐఎమ్ లీవింగ్ ఇట్. చూడండి ఇంకొకటి, మీరు ఈ కస్టమ్ కన్వర్షన్స్ అనేది సెటప్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈవెంట్, ఓకే, నో పేజ్ వ్యూ ఈవెంట్ డిటెక్టెడ్, ఓకే, మీరు ఈవెంట్ ట్రాకింగ్ కూడా సెటప్ చేసుకోవాలి. ఓకేనా, మీ వెబ్సైట్ లో మీరు ఈవెంట్ ట్రాకింగ్ కూడా సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆ ఈవెంట్ ట్రాకింగ్ అనేది సెటప్ చేసి ఈ కస్టమ్ కన్వర్షన్ అనేది టెస్ట్ చేద్దాం. ఓకే, లెట్ మీ go for event conversions also. Okay, again go to events manager. మీరు డైరెక్ట్ గా పిక్సెల్ కోడ్ సెటప్ చేసేసే టైంలో అయినా కూడా మీరు ఈవెంట్ అనేది సెటప్ చేసేసుకోవచ్చు అండి, ఈవెంట్ ట్రాకింగ్ అనేది. ఓకే, చూడండి యాడ్ ఈవెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, క్లిక్ ఆన్ దిస్. పిక్సెలా ఫ్రమ్ ఎ న్యూ వెబ్సైట్. మళ్ళీ మీరు న్యూ వెబ్సైట్ క్లిక్ చేశారు అనుకోండి, ఆ వెబ్సైట్ కి కూడా మీరు పిక్సెల్ కోడ్ సెటప్ చేసుకొని ఉండాలి. ఓకే, నేను కరెంట్ గా ఉండే పిక్సెల్ కోడ్ ని యూజ్ చేసుకుంటాను. ఓకే, మీరు ఇన్స్టాల్ ఈవెంట్స్ యూజింగ్ కోడ్ తో యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసి, ఓకే, మీరు ఏ పేజ్ లో అయితే మీ ఈవెంట్స్ ట్రాక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పేజ్ లో కోడ్ అనేది పేస్ట్ చేయండి. లేదంటే డైరెక్ట్ గా నేను ఈవెంట్ సెటప్ టూల్ యూజ్ చేసి ట్రాక్ చేసుకుంటాను ఈవెంట్స్ అన్ని కూడా. Okay, I'm giving my URL. Open website. చూడండి ఇప్పుడు నా వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఈవెంట్ ట్రాకింగ్ అనేది సెటప్ చేసుకోవడానికి ఇట్స్ లోడింగ్. ఓకే, క్లికింగ్ ఆన్ నెక్స్ట్. ఓకే, గెట్ స్టార్ట్. రైట్, చూడండి ఈ ఈవెంట్ ట్రాకింగ్ అనేది యూజ్ చేసి మనం స్పెసిఫిక్ యాక్షన్స్ అనేవి ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ ఏ స్పెసిఫిక్ పేజ్ ని యూజర్స్ విజిట్ చేశారు, ఓకే, ఇంకా ఏ బటన్ ని స్పెసిఫిక్ గా క్లిక్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. చూడండి ట్రాక్ న్యూ బటన్ ఆర్ ట్రాక్ యూఆర్ఎల్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. అవునా, ఇప్పుడు నేను ట్రాక్ న్యూ బటన్ అనేది క్లిక్ చేస్తానండి. చూడండి నా వెబ్సైట్ మీద ఉండే బటన్స్ అన్ని కూడా నాకు కనిపిస్తున్నాయి. అవునా, రైట్, ఇక్కడ చెప్తుంది నాకు క్లిక్ ఆన్ ఏ హైలైటెడ్ బటన్ టు సెటప్ యువర్ ఈవెంట్. ఓకే, రైట్, స్క్రోల్ డౌన్ టు సీ మోర్ బటన్స్. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా వేరియస్ బటన్స్ ఆన్ మై పేజ్. ఈ బటన్ ఎవరైనా యూజర్ వచ్చి క్లిక్ చేస్తే ఆ ప్రతి బటన్ ఆ యూజర్ ఏ బటన్స్ క్లిక్ చేశాడు ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయొచ్చు అండి. ఓకే, లెట్ మీ చూస్ దిస్ షాప్ బటన్. ఓకే, ఈవెంట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, మీన్స్ ఏంటి, అది సైన్ అప్, పర్చేసింగ్ ఏ ప్రోడక్ట్, అలాంటివన్నీ. ఓకే, యాడ్ టు కార్ట్ లైక్ దట్, అలా ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, I will choose it as add to cart. Shop కి వెళ్తున్నానంటే it's like add to cart. I'll choose this thing. Okay, click on confirm. Okay, ఒక ఈవెంట్ అనేది ఇప్పుడు మీ పేజ్ కి యాడ్ అయిపోయింది. ఓకేనా, రైట్, ఇంకా ఆల్ ఈవెంట్స్ అని క్లిక్ చేసి మనం ఏ ఈవెంట్ సెలెక్ట్ చేసుకున్నాం అని చూపిస్తుందండి. ట్రాక్ యూఆర్ఎల్ మీన్స్, ఓకే, మన వెబ్సైట్ లో చాలా యూఆర్ఎల్స్ ఉంటాయండి. ఓకేనా, లైక్ చూడండి షాప్ పేజ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ యూఆర్ఎల్. రైట్, am I correct? సి ఇలా ఎలిమెంటార్, ఇట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ యూఆర్ఎల్. ఓకే, ఇట్లా మన వెబ్సైట్ లో చాలా కైండ్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. ఈ వేరియస్ కైండ్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. యూజర్స్ ఏ పేజ్ కి వెళ్ళాడు, ఓకే, అలాంటి యూఆర్ఎల్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే,
let me track this URL/bikes. ఓకే, ఎంతమంది యూజర్స్ ఈ వెబ్సైట్ కి వచ్చారు, ఆ వెబ్సైట్ లో ఎంతమంది యూజర్స్ ఈ పర్టికులర్ బైక్స్ అనే పేజ్ కి వెళ్ళారు నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ ఆన్ ట్రాక్ URL. ఓకే, ఐ చూడండి ఇక్కడ URL అనేది సెట్ అయిపోయింది. URL ఈక్వల్స్ ఆర్ URL కంటైన్స్. ఓకే రైట్, URL కంటైన్స్ మీన్స్ మనం పర్టికులర్ టర్మ్ అనేది ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్టికులర్ URL లో షాప్ అనే బటన్ ఉంటే ఆర్ షాప్ అనే కీవర్డ్ ఉంటే దాన్ని ట్రాక్ చెయ్యి అలా మనం చెప్పొచ్చు. లేదంటే స్పెసిఫిక్ URL ఇచ్చేసి కూడా మనం ట్రాక్ అని చెప్పొచ్చు, ట్రాక్ చెయ్యి అని. సెలెక్ట్ అన్ ఈవెంట్. ఓకే, ఏంటిది బైక్స్ అనేది ఏంటి? ఓకే, వాట్ ఈస్ ఇట్? యూ కెన్ యాడ్ సంథింగ్. ఓకే, schedule search. ఓకే, లైక్ దిస్ వ్యూ కంటెంట్ అనే దానికి సెట్ చేసుకోండి. ఓకే, దీంట్లో సమ్ కంటెంట్ ఉంది, యూజర్ అనేవాడు ఈ కంటెంట్ జనరల్ గా వ్యూ చేయడానికి ట్రై చేస్తారు. కన్ఫర్మ్. నెక్స్ట్ ఐ గో టు సమ్ షాప్ పేజ్. ఓకే, ఇప్పుడు పర్చేస్ చేయాలంటే ఏమైనట్లు ఎక్కువ. ఓకే, ఇప్పుడు యాడ్ టు కార్ట్ బటన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, యాడ్ టు కార్ట్ నా. ఓకే, లెట్ మీ బై దిస్ థింగ్. ఓకే, ఇట్స్ ఓకే రైట్. ఇట్లా మనం కొన్నాక వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ పర్చేస్. ఓకే, మనం ఇప్పుడు కొనేసాక థ్యాంక్ యూ పేజ్ వస్తుంది కదండి, ఆ URL ని కూడా ట్రాక్ చేసి మనకు థ్యాంక్ యూ పేజ్ అనేది పీపుల్ కనుక రీచ్ అయితే ఒక పర్చేజ్ అయినట్టు అని మనం చెప్పొచ్చు అనమాట. చూడండి, ఇంతవరకు మనం 2 ఈవెంట్స్ అనేది ట్రాక్ చేసాము. ఓకే, చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి. ఓకే, యాడ్ టు కార్ట్ అండ్ వ్యూ కంటెంట్. ఓకే, ఈ పేజ్ కి వచ్చి కంటెంట్ వ్యూ చేసిన యూజర్స్ ని అలాగే షాప్ బటన్ క్లిక్ చేసిన యూజర్స్ ని కూడా నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఈ 2 ఈవెంట్స్ నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఫినిష్ సెటప్. ఓకే, హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిలీట్ ఎనీ ఈవెంట్ ఆల్సో. ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ ట్రాక్ చేయడం నాకు ఇష్టం లేదు అనుకుంటే. ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, yes it's helpful. డన్. ఎస్, మీరు ఈవెంట్స్ అన్ని కూడా సెటప్ చేసేసారండి. ఓకే, గో టు టెస్ట్ ఈవెంట్స్. ఓకే, మీరు మీ ఈవెంట్స్ ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ వెబ్సైట్ అండ్ చూడండి, నేను ఇందాక షాప్ బటన్ క్లిక్ చేసిన వాళ్ళని, ఓకే ఇందాక ఇంకా బైక్స్ కి వెళ్ళి ఆ పేజ్ వ్యూ చేసిన వాళ్ళని ఇద్దరిని కూడా నేను ట్రాక్ చేయాలి అనుకున్నా, ఆ 2 విజిటర్స్ ని కూడా. చూడండి, ఇట్ ఈస్ షోయింగ్ రైట్. ఇక్కడ వ్యూ కంటెంట్ మీన్స్ ఎప్పుడు వస్తుందండి వ్యూ కంటెంట్ అనేది? బైక్స్ అనే పర్టికులర్ పేజ్ ని చూసినప్పుడు మాత్రమే వ్యూ కంటెంట్ అనేది ట్రాక్ అవుతుంది. అవునా? సో ఇదంతా కూడా 10:34:14 మినిట్ ఏగో రైట్. ఇప్పుడే నేను ట్రాక్ చేశానండి, జస్ట్ నౌ. ఓకే, చూడండి చూపిస్తుంది రైట్. ఇట్ గాట్ ట్రాక్డ్ IP address and all. Okay, see in this way we can track all these things. Okay, shop page కూడా ఇందాక బటన్ క్లిక్ చేశాను, సో ఇట్ ట్రాక్ రైట్. ఇలా మొత్తం ఈవెంట్స్ అన్ని కూడా ట్రాక్ అవుతాయి. ఓకేనా, this how we can test events. డయాగ్నోస్టిక్స్ ఇట్స్ ఆల్సో ఓకే. మన దాంట్లో పిక్సెల్ కోడ్ లో కానీ మన ఎర్రర్స్ ఉంటే హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఓకే, డయాగ్నోస్టిక్స్ వచ్చి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. హిస్టరీ చూడండి, హిస్టరీ వచ్చేసింది. ఓకే, ఈవెంట్ అప్డేటెడ్, వ్యూ కంటెంట్ అనేది ఒకటి ట్రాక్ అయింది అండ్ యాడ్ టు కార్ట్ అనే బటన్ ఓకే కూడా ట్రాక్ అయింది రైట్. ఎందుకంటే అండి నేను షాప్ బటన్ ఎవరైనా క్లిక్ చేస్తే అది యాడ్ టు కార్ట్ యాక్షన్ గా నేను సెటప్ చేశాను ఆ ఈవెంట్ ని, సో అది యాడ్ టు కార్ట్ అనే దానిగా చూపిస్తుంది. ఓకేనా, క్లియర్ అండి, అర్థం అవుతుందా? ఎస్, ఇవన్నీ కూడా మనం పిక్సెల్ కోడ్ సెటప్ చేసుకుంటేనే చేయగలుగుతామండి. ఓకేనా రైట్. మళ్ళీ మనం ఏమైనా కొత్త ఈవెంట్ సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా సింపుల్ గా మీరు ఓపెన్ ఈవెంట్ సెటప్ టూల్ అని క్లిక్ చేసి మీ వెబ్సైట్ URL ఇచ్చి మీరు కోడ్ అయినా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏ పేజ్ లో అయితే ఈవెంట్స్ ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో, ఏ పేజ్ లో అయితే బటన్ క్లిక్స్ కానివ్వండి, ఏ పేజ్ లో పర్టికులర్ URL ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ పేజ్ లో ఆ కోడ్ అనేది పేస్ట్ చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు మనం చేసిందంతా వితౌట్ ది నీడ్ ఆఫ్ కోడ్ మనం చేసాం. కోడ్ ఎటువంటి అవసరం లేకుండా కోడ్ తో మనం చేసాం రైట్. ఇట్లా 2 ways లో మనం పిక్సెల్ కోడ్ సెటప్ చేసుకోవచ్చు, అలాగే ఈవెంట్ కూడా సెటప్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు మనం కస్టమ్ కన్వర్షన్స్ వెళ్దామండి.
let me go to custom conversions, create custom conversion, రైట్. చూడండి ఇప్పుడు ఇది నాకు వార్నింగ్ సింబల్ చూపించట్లేదు, ఎందుకంటే నేను పిక్సెల్ కోడ్ కూడా సెటప్ చేసేసుకున్నాను నా వెబ్సైట్ లో, అలాగనే నేను ఈవెంట్స్ కూడా సెటప్ చేసేసుకున్నాను. అవునా? రైట్. కన్వర్షన్ ఈవెంట్స్ కూడా సెటప్ చేసేసుకున్నాను. రైట్. ఈ కస్టమ్ కన్వర్షన్ యూజ్ చేసి ఓకే we can track conversions on our website. Okay, conversions mean అది సైనింగ్ అప్ ఏ ఫామ్ కానివ్వండి, ఓకే ఏదైనా పర్టికులర్ పేజ్ ని విజిట్ చేసిన, ఓకే ఇంకా పర్చేసింగ్ ఏ ప్రోడక్ట్, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఓకేనా? రైట్. లెట్ మీ నేమ్ ది కన్వర్షన్, సంథింగ్ ఐఎమ్ నేమింగ్ ఇట్. ఓకే, మీరు నేమ్ చేసుకున్నప్పుడు ప్రాపర్ గా నేమ్ చేసుకోండి. You can also select a particular category, it seems. Okay, by default Facebook selected category ఉంది. చూడండి ఇక్కడ కూడా వేరియస్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఎవరైనా పేమెంట్ ఇన్ఫో యాడ్ చేసిన వాళ్ళైనా, విజిటర్స్ యొక్క ఇన్ఫో అయినా ట్రాక్ చేయొచ్చు. యాడ్ టు కార్ట్ ఆ బటన్ ని క్లిక్ చేసిన వాళ్ళైనా టార్గెట్ చేయొచ్చు. యాడ్ టు విష్ లిస్ట్, కంప్లీట్ రిజిస్ట్రేషన్, ఫామ్ ఫిల్అప్, ఓకే కాంటాక్ట్, కస్టమైజ్ సపోర్ట్, డొనేట్, ఓకే ఫైండ్ లొకేషన్, ఇవన్నీ కూడా లీడ్. చూడండి ఇవన్నీ కూడా నేను ట్రాక్ చేసుకోవచ్చు. ఎవరైనా సర్చ్ చేసిన, ఓకే సర్చ్ పర్ఫార్మ్డ్ ఆన్ యువర్ వెబ్సైట్ మీన్స్ సర్చ్ బార్ లో నా వెబ్సైట్ కి వచ్చి నా వెబ్సైట్ లోనే సర్చ్ బార్ లో వాళ్ళు ఏమైనా సర్చ్ చేసిన, ఓకే లైక్ దట్ యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే వాళ్ళు ఫామ్ అంతా ఫిల్అప్ చేసి లాస్ట్ లో సబ్మిట్ క్లిక్ చేసి, ఓకే ఆ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత అయినా, అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత అయినా, ఓకే ఇలా వేరియస్ థింగ్స్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. అగైన్ వ్యూ కంటెంట్ మీన్స్ కంటెంట్ వ్యూ చేసిన ఈ పర్టికులర్ పేజ్ లో, ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. లెట్ మీ చూస్ సమ్ అదర్ థింగ్. ఓకే, ఇప్పుడు నేను ఓకే ఈ పర్టికులర్ యూఆర్ఎల్స్ కి మీన్స్ ఈ పర్టికులర్ పేజెస్ కి, నా వెబ్సైట్ లో ఈ పర్టికులర్ పేజెస్ కి వెళ్ళిన వాళ్ళని ట్రాక్ చేద్దాం. ఓకేనా? చూడండి యూఆర్ఎల్ కంటైన్స్, యూఆర్ఎల్ ఈక్వల్స్ అండ్ యూఆర్ఎల్ డజన్ కంటైన్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ యూఆర్ఎల్ ఈక్వల్స్ చూస్ చేసుకుంటానండి. ఓకేనా? మిగతా 2 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎవరైనా సరే yashwant.techcourses.com ఓకే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ కి వెళ్తే వాళ్ళందరినీ కూడా నేను ట్రాక్ చేయాలి అని, ఓకే సింపుల్ గా చెప్పేస్తున్నా. ఈ యూఆర్ఎల్ కి వెళ్ళిన వాళ్ళందరినీ నువ్వు ట్రాక్ చేసే. ఓకే, ఇఫ్ యూఆర్ఎల్ ఈక్వల్స్ టు దిస్ థింగ్. ఓకే, యూ కెన్ యాడ్ మల్టిపుల్ యూఆర్ఎల్స్ ఆల్సో మీన్స్ మల్టిపుల్ రూల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు కస్టమ్ కన్వర్షన్. ఓకే రైట్. ఇంకా URL కంటైన్స్ అంటే ఏంటి? ఓకేనా? ఇఫ్ URL కంటైన్స్ ఓకే yashwant.techcourses.com ఓకే అదంతా కూడా ట్రాక్ చేయని చెప్తున్నా. మీన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? URL ఈక్వల్స్ మీన్స్ ఎవరైనా విజిటర్ yashwant.techcourses.com కి వెళ్తే ఈ పర్టికులర్ URL కి వెళ్తేనే అది ట్రాక్ చేయి అని చెప్తున్నా. URL కంటైన్స్ మీన్స్ yashwant.techcourses.com అనేది URL లో ఉంటే ఓకే ఆ ప్రతి URL కూడా ట్రాక్ చేయి. మీన్స్ ఇప్పుడు ఎవరైనా యూజర్ yashwant.techcourses.com కి వెళ్ళినా నేను ట్రాక్ చేస్తాను, yashwant.techcourses.com/bikes కి వెళ్ళినా ట్రాక్ చేస్తాను, yashwant.techcourses.com/shop కి వెళ్ళినా కూడా నేను ట్రాక్ చేస్తాను. ఎందుకంటే బికాస్ మై URL కంటైన్స్ yashwant.techcourses.com. అర్థమైందా అండి? ఈ పర్టికులర్ టర్మ్ అనేది నేను డిఫైన్ చేసేస్తున్నా ఫేస్బుక్ కి ఏమని, నా URL లో ఈ థింగ్ ఓకే నేను డిఫైన్ చేసిన ఈ థింగ్ అనేది ఉంటే ఆ పర్టికులర్ URLs అన్ని కూడా నువ్వు ట్రాక్ చేసేసాయని చెప్తాను. సో నేను సింపుల్ గా ఇప్పుడు yashwant.techcourses.com అని ఇచ్చేసాను అనుకోండి, ఎవరైనా సరే విజిటర్ నా వెబ్సైట్ లో ఏ పేజ్ కి వెళ్ళినా కూడా అన్ని పేజెస్ కి కూడా ట్రాక్ అయిపోతాడు వాడు. ఓకే కరెక్టేనా అండి? ఈజ్ ఇట్ క్లియర్? Yes, ma'am. Yes, so contains means this, okay, and doesn't contain. What is this doesn't contain? Okay, ఇప్పుడు నేను some URL ఇస్తానండి. Okay, track only if this URL okay not contain this thing. Okay, ఇప్పుడు నేను bikes అని ఇచ్చాను అనుకోండి. Okay, ఇప్పుడు నేను ఎవరైనా విజిటర్ వచ్చాడు, he went to yashwant.techcourses.com/bikes. ఓకే సో ఈ బైక్స్ అనే టర్మ్ ఉంటే URL లో, నా URL లో ఓకే ఈ బైక్స్ అనే టర్మ్ ఉంటే ట్రాక్ చేయొద్దు. ఓకే ఓన్లీ ట్రాక్ ఇఫ్ మై URL డజంట్ కంటైన్ దిస్ బైక్స్ టర్మ్. ఓకే ఈ బైక్స్ టర్మ్ అనేది
లేకుంటేనే నా URL లో నువ్వు ట్రాక్ చేయి. ఈ బైక్ స్టమ్ అనేది ఉంటే ట్రాక్ అవ్వదండి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఈ టర్మ్ అనేది లేకుంటేనే ట్రాక్ చేయి URL లో. ఓకే, అర్థమవుతుందా అండి? ఎస్, ఆర్ రిఫరింగ్ డొమైన్ అయినా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. డొమైన్ మీన్స్ అగైన్ ishwan.techcourses.com. ఓకే, లైక్ దట్ మనము URL ఈక్వల్స్ మీన్స్ ఎగ్జాక్ట్ URL ని ట్రాక్ చేస్తున్నాం. URL కంటైన్స్ మీన్స్ ఓకే, మనం ఇచ్చిన టర్మ్ ఆ పర్టికులర్ URL లో ఉంది అంటే ఆ URL అన్ని కూడా ట్రాక్ అవుతాయి. ఓకేనా? ఒకవేళ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ట్రాక్ ఎనీథింగ్, ఓకే, దేనైనా ట్రాక్ చేయొద్దు అనుకుంటే మీరు దాన్ని ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు. మనం సింపుల్ గా ఎలా చెప్తామంటే ఈ పర్టికులర్ టర్మ్ అనేది నా URL లో లేకపోతే, ఓకే, ఎవరైనా ఇప్పుడు బైక్స్ పేజ్ కి వెళ్ళారనుకుంటే ఆ బైక్స్ పేజ్ మనం ట్రాక్ చేయొద్దు, మనకు అవసరం లేదు అనుకుంటే ఆ టర్మ్ మనకి ఇచ్చామంటే సింపుల్ గా ఫేస్బుక్ అనేది ఏం చేస్తుంది, ఆ URL లో ఈ బైక్స్ అనే టర్మ్ ఉందంటే అది ఆ URL ని ట్రాక్ చేయాలి. ఓకేనా? ఇంకా మనం ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇఫ్ URL ఈక్వల్స్ టు దిస్ థింగ్, ఓకే, ఎవరైనా యూజర్ నా వెబ్సైట్ కి వెళ్ళాడు అండ్ ఓకే, ఇఫ్ ది URL ఈక్వల్స్, ఓకే, ఈ రెండు రూల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, మీట్ ఆల్ ఆఫ్ దీస్ రూల్స్. చూడండి, మనం ఇచ్చే ప్రతి రూలు మ్యాచ్ అవుతేనే పర్టికులర్ గా ట్రాక్ చేస్తుంది. ఓకేనా? సో ఈ రూల్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి రిలేటెడ్ అండి. ఓకేనా? ఒక రూల్ సపరేట్ కాదు, ఈ రూల్స్ అన్ని కూడా మ్యాచ్ అవ్వాలి. సో నేను ఎట్లాంటి వాళ్ళని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా అంటే విజిటర్స్ నా వెబ్సైట్ కి వెళ్ళి ఉండాలి. అలాగే ఎవరైతే విజిటర్స్ షాప్ పేజ్ కి వెళ్ళారో వాళ్ళని కూడా నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు ట్రాక్ విజిటర్స్ హూ వెంట్ టు మై వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ హూ వెంట్ టు షాప్ పేజ్. ఓకే, ఎవరైతే విజిటర్స్ నా వెబ్సైట్ కి వెళ్ళారో అలాగే నా షాప్ పేజ్ కి వెళ్ళారు. ఓకే, ఈ రెండు యాక్షన్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తేనే ఆ పర్టికులర్ విజిటర్స్ ని నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నౌ లెట్ మీ గో టు షాప్ పేజ్. I'm copying this URL and pasting it. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు ఏ విజిటర్స్ ట్రాక్ అవుతారు, ఎవరైతే విజిటర్స్ నా వెబ్సైట్ కి వెళ్ళారో అదే విజిటర్స్ షాప్ పేజ్ కి కూడా వెళ్ళుంటేనే ఆ విజిటర్స్ ని ట్రాక్ చేస్తుంది. మిగతా పేజెస్ కి అంతా వెళ్ళి షాప్ పేజ్ కి వెళ్ళకపోతే వాళ్ళని ట్రాక్ చేయదు. అర్థమవుతుందా అండి? ఆమ్ ఐ క్లియర్? ఎస్. సో ఇలా మనం మల్టిపుల్ రూల్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఇలా మల్టిపుల్ రూల్స్ మనం డిఫైన్ చేసుకొని వీ కెన్ డూ కన్వర్షన్ ట్రాకింగ్. ఓకే, యూ కెన్ ఆల్సో గివ్ సమ్ కన్వర్షన్ వాల్యూ, ఓకే, న్యూమరిక్ వాల్యూ, ఎన్ని కన్వర్షన్స్ అయినట్టు. ఓకే, ఆర్ ఇట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రూపీస్ ఐ థింక్. ఓకే, సి 1 రూపీ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారనుకోండి, ఓకే, ఎంత కాస్ట్ ఉండొచ్చు అది. ఓకేనా? రైట్, లైక్ దట్ ఇట్స్ అన్ ఆప్షనల్ థింగ్ అగైన్. ఓకే, మీ ఇష్టం. ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ డిఫరెంట్ వాల్యూస్ లో ఉండొచ్చు. ఒకవేళ నా ప్రోడక్ట్స్ అన్ని సేమ్ వాల్యూ అనుకోండి, ఓకేనా, యూ కెన్ గివ్ సమ్ 100 రూపీస్. ఓకే, ఎవరైనా సరే నా పర్టికులర్ ప్రోడక్ట్ కొన్నారు అంటే నాకు 100 రూపీస్ ఇస్తుంది పర్ కన్వర్షన్ అని మనం సింపుల్ గా డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక కన్వర్షన్ కి ఎంత అమౌంట్ మనకు వస్తుంది అనేది కూడా హ్యాపీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా యూ కెన్ ఆల్సో టేక్ దిస్ యాజ్ సబ్స్క్రైబ్ ఆర్ సంథింగ్. ఓకే, సమ్ లీడ్ వచ్చినట్టు లెక్క. అలా యూ కెన్ చూస్ ఏం టైప్ ఆఫ్ కన్వర్షన్ అది అనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, క్లిక్ ఆన్ క్రియేట్. నా ఇప్పుడు నా వెబ్సైట్ కి ఎవరైతే వచ్చారో అలాగే వాళ్ళు షాప్ పేజ్ కూడా వెళ్ళి ఉండాలి. అలాంటి విజిటర్స్ ని మాత్రమే ట్రాక్ చేస్తాం. ఓకే, ఇలా మనము పర్టికులర్ స్పెసిఫిక్ URL ని ట్రాక్ చేసుకోవచ్చు, స్పెసిఫిక్ యాక్షన్ చేసిన వాళ్ళని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వీ కెన్ ట్రాక్ పర్టికులర్ బటన్ ని క్లిక్ చేసిన వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. ఓకే, లైక్ దట్ వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సి యూ క్రియేటెడ్ ఏ కస్టమ్ కన్వర్షన్. డన్. రైట్, చూడండి, రైట్, స్టేటస్ ఈస్ ఇన్యాక్టివ్ బికాస్ ఇంకా ఎవరు వెళ్ళలేదు. ఓకే, ఇంకా ఎవరు వెళ్ళలేదు. లెట్ మీ go and do that thing. Let me see how it works. వెబ్సైట్ కి వెళ్ళి ఉండాలి, అలాగనే ఐ షుడ్ హ్యావ్ గాన్ టు షాప్ పేజ్, అప్పుడే అది ట్రాక్ అవుతుందండి. ఓకే, లెట్ మీ సీ డేటా రిసీవ్డ్. ఓకే, ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండి. ఓకే, ఇప్పుడే కదా నేను సెటప్ చేసింది, ఇట్ మే ఆల్సో టేక్ సమ్ టైమ్. ఓకే, రైట్.
let it check afterwards. Okay, మన తర్వాత చెక్ చేద్దాం. మీరు నోటిఫై కూడా అవుతారండి. చూడండి యువర్ పిక్సెల్ డిజిరెడీ ఇస్ యాక్టివ్. ఓకే, లైక్ దిస్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది వెన్ ఇట్ ఈస్ యాక్టివ్. ఓకే, ఇప్పుడు మనము ఈవెంట్ సెటప్ చేసేసుకున్నాము, పిక్సెల్ కోడ్ సెటప్ చేసేసుకున్నాము, కస్టమ్ కన్వర్షన్స్ ఎలా ట్రాక్ చేయాలి ఇది కూడా సెటప్ చేసేసుకున్నాము. నౌ లెట్స్ సీ హౌ టు రీటార్గెట్ పీపుల్. ఓకే, రీటార్గెటింగ్ ఎలా చేయాలి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామండి? ఎందుకు ఈ ట్రాకింగ్ ఇవన్నీ కూడా ఎందుకు? రీటార్గెటింగ్. మెయిన్ ఏమ్ ఇస్ రీటార్గెటింగ్. సో వాళ్ళని రీటార్గెట్ చేసుకోవడం, వాళ్ళ ఇన్ఫో మనం గ్యాదర్ చేసుకొని మళ్ళీ మనం వాళ్ళని రీటార్గెట్ చేసుకోవడానికి. సో లెట్స్ సీ హౌ టు డూ దట్. ఓకే, లెట్స్ గో టు యాడ్స్ మేనేజర్. అగైన్ రీటార్గెట్ చేయాలంటే మళ్ళీ మనం ఒక యాడ్ క్రియేట్ చేయాలి, రైట్? లెట్స్ గో టు యాడ్స్ మేనేజర్. ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఒకసారి చూద్దామండి. ఓకే, ఏమైనా యాక్టివ్ అయిందేమో, ఏమైనా డేటా వచ్చిందేమో, ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. రైట్, లెట్ మీ క్రియేట్ న్యూ క్యాంపెయిన్. ఓకే, రీటార్గెటింగ్ క్యాంపెయిన్ అనుకుందాం. ఓకే, యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఓకే, క్విక్ క్రియేషన్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే గైడెడ్ క్రియేషన్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకే, యాక్చువల్లీ మనం నిన్న చూడలేదు, రైట్? ఎస్, ఐల్ చూస్ సమ్ క్విక్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. లెట్ మీ సీ, ఇట్స్ ఎ న్యూ థింగ్ ఐ థింక్. ఓకే, కొత్తగా చేస్తున్నట్టున్నారు. ఓకే, రైట్, ఇట్స్ చేంజింగ్ కంటిన్యూస్. లెట్ మీ గివ్ సమ్ క్యాంపెయిన్ నేమ్, రీటార్గెటింగ్. ఓకే, మనం ఇవన్నీ నిన్న చూసామండి. ఓకే, మనం ఆబ్జెక్టివ్ నిన్న చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఇలా డ్రాప్ డౌన్ లాగా చూపిస్తుంది. ఇక్కడ నిన్న ఇలా మనం చూస్ చేసుకోలేదు, అవునా? నిన్న సపరేట్ పేజ్ అనేది ఓపెన్ అయింది, ఇప్పుడు ఇక్కడే ఆబ్జెక్టివ్ చూస్ చేసుకోమని చెప్తుంది. ఓకేనా? ఐ వాంట్ సమ్ ట్రాఫిక్. ఓకే, ఇయర్ బి టెస్ట్ ఆర్ క్యాంపెయిన్, బడ్జెట్ ఆప్టిమైజేషన్, యూ కెన్ చూస్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, యాడ్ సెట్ నేమ్ లైక్ దట్. సింప్లీ ఇచ్చి we have to save it as draft, I think. Okay, you can also choose audience and all those things, right? Okay, let me choose a switch to guided thing only. Okay, now it's open. Okay, open అయింది. చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ ఆబ్జెక్టివ్ చూస్ చేసుకున్నాను. Now I have to choose all these things. Okay, స్పెండింగ్ లిమిట్ ఇవన్నీ కూడా మనం నిన్న చూసాము. Okay, let me go to add set level. ఓకే, ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఈస్, ఓకే, మెయిన్ థింగ్ ఏంటండి, ఇప్పుడు నేను ఆడియన్స్ ని చూస్ చేసుకోవాలి, రైట్? ఏ ఆడియన్స్ ని నేను రీటార్గెట్ చేయాలి, ఎవరిని నేను రీటార్గెట్ చేయాలనేది మెయిన్ థింగ్, రైట్? లెట్ మీ చూస్ సమ్ ఆడియన్సెస్. ఓకే, నిన్న చూసామండి సేవ్డ్ ఆడియన్స్ మీన్స్, ఆల్రెడీ చూడండి డిజి రెడీ ఆడియన్స్ అని ఒకటి కనిపిస్తుంది మనకి. ఎందుకంటే నిన్న ఈ ఆడియన్స్ నేను క్రియేట్ చేశాను కాబట్టి నా సేవ్డ్ ఆడియన్స్ లో కనిపిస్తుంది. కావాలంటే ఈ ఆడియన్స్ అయినా మళ్ళీ మీరు రీటార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు రీటార్గెటింగ్ కి ఓకే, ఐ హ్యావ్ custom audience, okay, or lookalike audience. చూడండి, custom audience means reach people who have already interacted with your business. means నా వెబ్సైట్ తో ఎవరైతే ఇంటరాక్ట్ అయి ఉన్నారో మళ్ళీ మీరు వాళ్ళని టార్గెట్ చేయాలంటే మీరు కస్టమ్ ఆడియన్స్ ని చూస్ చేసుకోవచ్చు. లుకలైక్ ఆడియన్స్ అంటే పీపుల్ హూ ఆర్ సిమిలర్ టు యువర్ ఆడియన్సెస్. మీన్స్ ఆల్రెడీ నేను ఒక ఆడియన్స్ క్రియేట్ చేశానండి, అవునా? ఆ ఆడియన్స్ కి ఎవరైతే ఆడియన్స్ సిమిలర్ గా ఉన్నారో, మీన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ సిమిలర్ గా ఉండడం కానివ్వండి, ఓకే, వాళ్ళ లొకేషన్స్, అలా వేరియస్ థింగ్స్ చాలా సిమిలర్ గా ఉండొచ్చు. అలా సిమిలర్ ఆడియన్స్ ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇలా దీన్ని మనం లుకలైక్ ఆడియన్స్ అంటారు. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆడియన్స్ కి వీళ్ళు సిమిలర్ ఆడియన్సెస్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు నా వెబ్సైట్ తో ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో ఆర్ నా బిజినెస్ తో ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ చూసింగ్ కస్టమ్ ఆడియన్స్. ఓకే, దీనికి మన పిక్సెల్ కోడ్ అనేది ఖచ్చితంగా సెటప్ చేసుకుని ఉండాలండి. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు మీ యాప్ తో ఒకవేళ పిక్సెల్ కోడ్ సెటప్ చేసి ఉంటే మీ యాప్ యాక్టివిటీస్ ని కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఓకే, రైట్. కస్టమర్ లిస్ట్ మీన్స్ మీరు ఏమైనా మీ దగ్గర కస్టమర్ లిస్ట్ ఉన్నా కూడా మీరు ఆ కస్టమర్ లిస్ట్ ని యాడ్ చేయాలి. ఓకేనా? రైట్, మీ దగ్గర ఉండే కస్టమర్ లిస్ట్ ని మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. నేను ఇనిషియల్ గా నా వెబ్సైట్ కి కనెక్ట్ చేసుకున్నా అండి నా పిక్సెల్ కోడ్. సో ఐ వాంట్ టు ట్రాక్ దోస్ పీపుల్. ఓకే, యూజ్ ఫేస్బుక్ సోర్సెస్ మీన్స్ ఏం లేదండి,
ఒకవేళ మీరు ఆల్రెడీ మన ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసింది, ఓకే, మీరు లీడ్ ఫామ్ యాడ్ అలా వేరియస్ టైప్స్ ఆఫ్ యాడ్స్ మనం చూసాం, అవునా? ఇట్లాంటి యాడ్స్ ద్వారా కూడా మీకు కొన్ని లీడ్స్ అనేవి వచ్చి ఉండొచ్చు, అవునా? దే మైట్ హ్యావ్ ఫిల్ యువర్ ఫామ్ ఫిల్అప్ చేసి ఉండొచ్చు, లేకుంటే మీ యాడ్ తో ఎంగేజ్ అయి ఉండొచ్చు, మీన్స్ లైక్ కానీ కమెంట్ కానీ చేసి ఉండొచ్చు, ఓకే. ఇంకా మీ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి ఉండొచ్చు, ఫాలో చేస్తుండొచ్చు, ఓకే. రైట్, ఆమె కరెక్ట్? మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మీకు ఏమైనా ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు, రైట్? మీరు యాడ్స్ రన్ చేసినప్పుడు పీపుల్ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా, Yes, ma'am. వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు అండి. దీస్ ఆర్ ఫేస్బుక్ సోర్సెస్, ఓకే. నేను కరెంట్ గా నా వెబ్సైట్, ఎవరైతే నా వెబ్సైట్ కి వచ్చారో, ఓకే, వాళ్ళని ఫేస్బుక్ లో టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? రైట్, చూడండి నా పిక్సెల్ ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది, ఓకే. ఐ హ్యావ్ టు సెటప్ మై పిక్సెల్ కంపల్సరీ, ఓకే. చూడండి, ఇంక్లూడ్ పీపుల్ హూ మీట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రైటీరియా, మీన్స్ ఫాలోయింగ్ అన్ని కూడా రూల్స్ అండి, ఓకేనా? ఆల్ క్రైటీరియా ఆర్ ఎనీ క్రైటీరియా యూ కెన్ చూస్ దట్, ఓకే. రైట్, అందరూ వెబ్సైట్ విజిటర్స్ ని టార్గెట్ చేయాలి అనుకుంటున్నారా? ఓకే, ఇక్కడ మనం డేస్ ఉందండి, ఇన్ పాస్ట్ 30 days, మీన్స్ పాస్ట్ 30 days లో నా వెబ్సైట్ విజిటర్స్ అందరినీ కూడా మీరు రీటార్గెట్ చేయాలి అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు, ఆర్ పాస్ట్ 15 days, పాస్ట్ 10 days నుంచి నా వెబ్సైట్ కి వచ్చిన విజిటర్స్ అందరినీ కూడా నేను టార్గెట్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో టార్గెట్ పీపుల్ హూ విజిటెడ్ స్పెసిఫిక్ పేజెస్, మీన్స్ ఎవరైతే పీపుల్ ఓన్లీ నా బైక్స్ పేజ్ ని, ఇక్కడ బైక్స్ అని ఒక పేజ్ ఉంది కదండి, ఆ పేజ్ మాత్రమే వచ్చి ఆ పేజ్ విజిటర్స్ ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు, ఓకే. ఓన్లీ స్పెసిఫిక్ పేజ్ ని విజిటర్స్ ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇంకా విజిటర్స్ బై టైమ్ స్పెండ్, మీన్స్ ఓకే, చూడండి టాప్ 25%, 10% ఆర్ 5%, మీన్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, తక్కువ టైమా, ఇంకా 5% టైమే స్పెండ్ చేసిన వాళ్ళనా, ఓకే. హౌ మచ్ టైమ్ దే స్పెండ్ ఆన్ మై వెబ్సైట్, ఓకే, నా వెబ్సైట్ లో టైం స్పెండ్ చేసిన వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇంకా ఫ్రమ్ యువర్ ఈవెంట్స్, మనం ఇందాక ఈవెంట్ ట్రాకింగ్ కూడా చేసాం, మీన్స్ నా పేజ్ వ్యూ చేసిన వాళ్ళనా, ఓకే, నా కంటెంట్ ని వ్యూ చేసిన వాళ్ళనా, ఆర్ యాడ్ టు కార్ట్ మీన్స్ నేను ఇందాక ఈ 2 కేటగిరీస్ క్రియేట్ చేశానండి, అవునా? రైట్, యాడ్ టు కార్ట్, వ్యూ కంటెంట్ అనే 2 ఈవెంట్స్ ని క్రియేట్ చేశాను, అందుకే ఈ ఈవెంట్స్ కూడా నాకు డిస్ప్లే అవుతున్నాయి, అవునా? మీరు మల్టిపుల్ ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ ఈవెంట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి, ఓకేనా? ఇలా పర్టికులర్ కేటగిరీని వ్యూ చేసిన వాళ్ళనా, పేజ్ ని వ్యూ చేసిన వాళ్ళనా, ఓకే, ఇలా బేస్డ్ ఆన్ ఈవెంట్స్ కూడా మీరు మీ పీపుల్ ని టార్గెట్ చేసుకోవచ్చు, ఓకే. నేను నా వెబ్సైట్ విజిటర్స్ అందరినీ కూడా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు నేమ్ ది ఆడియన్స్, ఓకే. కావాలంటే మీరు మల్టిపుల్ రూల్స్ పెట్టుకోవచ్చు అండి, ఓకేనా? యూ కెన్ ఆల్సో ఎక్స్క్లూడ్ పీపుల్, మీన్స్ ఎక్స్క్లూడ్ మీన్స్, ఓకే, ఇప్పుడు ఎవరైనా నా వెబ్సైట్ కి వచ్చారండి, ది రీచ్ థ్యాంక్ యూ పేజ్, ఓకే. థ్యాంక్ యూ పేజ్ కి ఎప్పుడు వెళ్తారండి? ఏదైనా పర్చేస్ చేసినప్పుడు Purchase ఏదైనా పర్చేస్ చేసేసాక ఆర్ నా ఫామ్ ఫిల్అప్ చేసేసాక దే విల్ గో టు థ్యాంక్ యూ పేజ్. అలాంటి వాళ్ళని మళ్ళీ రీటార్గెట్ చేయడం ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం. సో ఐ కెన్ choose this people who visited specific web pages and I'll give this thing as, okay, I'll give my URL, okay, who visited thank you page. See, ఇక్కడ చూడండి URL contains అనేది వాడుతున్నా, మీన్స్ ఇఫ్ ది URL contains thank you అనే టర్మ్ ఉంటే, ఓకే, వాళ్ళని నేను ఆ పీపుల్ నేను టార్గెట్ చేయట్లేదు, ఐఎమ్ ఎక్స్క్లూడింగ్ దోస్ పీపుల్, ఓకే. ఇఫ్ ది URL డజంట్ కంటైన్ ఆర్ ఈక్వల్స్, ఓకేనా? ఈ URL ఈక్వల్స్ అని ఇచ్చారనుకోండి, మీరు టోటల్ URL అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇందాక మనం చూసాం కంటైన్స్ అంటే ఏంటి, డజంట్ కంటైన్ అంటే ఏంటి, ఈక్వల్స్ అంటే ఏంటి, ఓకేనా? సో జస్ట్ థ్యాంక్ యూ అనే టర్మ్ గనక, ఓకే, URL లో ఉంటే, ఓకే, ఆ పర్టికులర్ పేజ్ ని రీచ్ అయిన విజిటర్స్ ని ఎక్స్క్లూడ్ చేసేయండి, వాళ్ళని నేను టార్గెట్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్పేసి, ఓకే. యూ కెన్ ఆల్సో ఫర్దర్ రిఫైన్ బై ఫ్రీక్వెన్సీ, ఓకే, మీన్స్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఎన్నిసార్లు నా వెబ్సైట్ కి వచ్చారు, ఓకే. స్పెసిఫై ది నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఈవెంట్ హ్యాపెండ్, మీన్స్ ఎన్నిసార్లు నా వెబ్సైట్ కి వచ్చారు, ఎన్నిసార్లు బటన్ మీద క్లిక్ చేశారు, లైక్ దట్. ఫ్రీక్వెన్సీ మీన్స్ హౌ మెనీ టైమ్స్, హౌ ఫ్రీక్వెంట్లీ అనేది ఫ్రీక్వెన్సీ, రైట్. డివైస్ మీన్స్ అండి అగైన్, ఓకే, ఐఓఎస్ మొబైలా, డెస్క్టాపా, ఓకే, లైక్ దిస్. బేస్డ్ ఆన్ డివైసెస్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఆర్ యూ కెన్ ఎక్స్క్లూడ్ దెమ్ ఆల్సో, right? Okay, I have to name this audience as retargeting audience, something I'm naming. మీరు ఇచ్చేటప్పుడు ప్రాపర్ నేమ్స్ అనేది ఇచ్చుకోండి, ఓకే. యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ డిస్క్రిప్షన్, ఓకే.
no need, it's optional అనుకుంటున్నా అండి. Okay, it's an optional one anyway. Okay, right, I'm clicking on create audience. చూడండి ఇలా. ఓకే, మీరు మీ ఆడియన్స్ ని చూస్ చేసేసుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా లుక్ లైక్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలనుకున్నా, మీన్స్ మీ ఆడియన్స్ కి సిమిలర్ గా ఉండే ఆడియన్స్ ని టార్గెట్ చేయాలనుకున్నా కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అగైన్ లైక్ దిస్. ఓకే, ఏ కంట్రీస్ లో ఉండాలి వాళ్ళు. ఓకే, ఆడియన్స్ సైజ్. ఓకే, మీన్స్ మళ్ళీ మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే డూ యూ వాంట్ టు రీచ్ ఓన్లీ 1%, లైక్ దట్ యూ కెన్ చూస్. Okay, number of lookalike audiences, 6 members, 1 member, like this you can target. Like I think it is 6%. Okay, chudandi 1% 6%. Okay, 1% means 3.8 million. Atla enni 3.8 million chudandi 6. Okay, 6. Okay, it max you can target 6%, it seems. Okay, audience size ranges from 1% to 10%. Okay, సిమిలర్ టు లుక్ లైక్ ఆడియన్స్ మీన్స్ సిమిలర్ ఆడియన్సెస్ ని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మీరు సమ్ దిస్ మెనీ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని మీరు మళ్ళీ రీటార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అప్ టు యువర్ విష్. యూ కెన్ ఆల్సో చూస్ లుక్ లైక్ ఆడియన్స్. ఓకే, ఇలా రీటార్గెటింగ్ లో మనం 2 types ఆఫ్ ఆడియన్స్ ని చూస్ చేసుకోవచ్చు అండి, లుక్ లైక్ ఆడియన్స్ అండ్ కస్టమ్ ఆడియన్సెస్. కస్టమ్ ఆడియన్సెస్ మీన్స్ మనమే డిఫైన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉండే లిస్ట్ ప్రొవైడ్ చేసి వీళ్ళని టార్గెట్ చేయండి అని అయినా చెప్పొచ్చు. లేదంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసినప్పుడు వాళ్ళు మన యాడ్ తో ఇంటరాక్ట్ కావడం కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ యాడ్ తో ఇంటరాక్ట్ కావడం కానివ్వండి, ఇలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకా మన వెబ్సైట్ విజిటర్స్ ని కానివ్వండి, ఏదైనా స్పెసిఫిక్ పేజెస్ కి వెళ్ళిన వాళ్ళని ఇలా మనం ఫేస్బుక్ లో టార్గెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే గూగుల్ యాడ్స్ అనుకోండి, మనం యాడ్స్ అనేది వేరే వెబ్సైట్స్ లో అని యూట్యూబ్ ఛానల్స్ లో అలా చూపిస్తాం. ఇక్కడ ఫేస్బుక్ లోనే రీటార్గెటింగ్ చేస్తాము. మీన్స్ వాళ్ళు ఎప్పుడైనా ఫేస్బుక్ వస్తే ఓకే వి షో అవర్ యాడ్స్ టు దెమ్. ఓకే, let me create some ad also. Okay, I created some audience now, retargeting audience, it's showing me. Okay, now again మీరు నిన్న యాడ్ ఎలా క్రియేట్ చేస్తారో అలాగే బేస్డ్ ఆన్ డెమోగ్రఫీస్, ఇంకా ఇంట్రెస్ట్, బిహేవియర్స్, ఓకే లాంగ్వేజెస్, ఇలా బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్. ఓకే, ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు యాడ్స్. ఓకే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఇలా మీరు మళ్ళీ యాడ్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. రీటార్గెటింగ్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు అవి చాలా అట్రాక్టింగ్ గా ఉండేలాగా చూసుకోండి. ఓకే, దిస్ ఈస్ హౌ వి డూ రీటార్గెటింగ్ విత్ ఫేస్బుక్ పిక్సెల్. ఓకే, ఇలా మనం ఫేస్బుక్ పిక్సెల్ తో రీటార్గెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈవెంట్ ట్రాకింగ్, కన్వర్షన్ ట్రాకింగ్, యూ కెన్ ట్రాక్. ఓకే, కస్టమ్ కన్వర్షన్స్ అవి చూసాం. ఓకే, యూ కెన్ ఆల్సో డూ రీటార్గెటింగ్ లైక్ దిస్. ఓకే, ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ ని ఎలా సెటప్ చేసుకోవాలి వేరియస్ వేస్ లో, 2 ways లో అనేది కూడా మనం చూసాం. ఓకే, చూడండి డేటా అనేది వచ్చేసింది. ఆఫ్టర్ 15 minutes వస్తుందని చెప్పాను కదా. చూడండి ఇట్స్ షోయింగ్ డేటా, యాక్టివిటీ ఆల్సో, పేజ్ వ్యూ, ఇట్స్ యాక్టివ్. నేను ఇంకా ఓపెన్ చేసే ఉన్నానండి ఆ పేజ్ ని. ఓకే, వ్యూ కేటగిరీ, ఇట్స్ యాక్టివ్. యాడ్ టు కార్ట్ అనే బటన్ క్లిక్ చేశాను. కంటెంట్ కూడా వ్యూ చేశాను. ఓకేనా, యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, హిస్టరీలో కూడా అప్డేట్ అయిపోయింది. ఓకేనా, we have seen all these things. Custom conversions చూద్దామండి మన ట్రాక్ అయిందని. It's still inactive. Okay, it will take some time I think. Okay, ఇంకా పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఇంకా రాలేదు. ఓకే, it will take some time I think. ఓకే, ఈవెంట్ ట్రాకింగ్ అండ్ పిక్సెల్ కోడ్ అయితే వర్క్ అవుతుందండి. లైక్ దిస్ మీరు మీ యూజర్స్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ దిస్, రైట్. So this is how we set up a pixel code, conversion tracking, inka event tracking. We can do retargeting like this. We can. This is about today's class. Thank you.